హాయ్ హలో నమస్తే గోదావరికని ఎలా ఉన్నారు? సూపర్. ఈ రోజు బాములు సత్యభామలు వచ్చింది మన గోదావరికని. అసలు మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్ గో టు వేర్. ఆల్ రైట్, మా వాళ్ళు హుషారు చూస్తే మీకు అర్థమైంది. ఇక లేట్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలి అని వెంటనే వెల్కమ్ చెప్పేద్దాం మన ఫస్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఆల్ రైట్. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? జైన్య. జైన్ గారు ఏంటి అప్పుడే 4 కళ్ళు అలా వచ్చేసాయండి చదివి బావు గారి మీద కాన్సన్ట్రేషన్ ఇంట్లో పెట్టండి పాప. ఆయన బయటికి వెళ్ళినా కూడా దూర చూపు అక్కడి నుంచి చూసి ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు పాప. ఆయన కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ అన్ని కావాలి కదా. కావాలి, ఎక్కువైతే ఏమోనని ఈ దూర చూపు. ఏం చేస్తారు బావా? హాస్పిటల్ డాక్టర్ కాదు, మేనేజ్మెంట్. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా మంది లేడీస్ వస్తుంటారు. ఆ మాత్రం జాగ్రత్త అందుకే ఇలా 4 కళ్ళు పెట్టుకున్నాను. లవ్ అరేంజ్డా? లవ్ అరేంజ్డ్. దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. సో ముందు ఎవరు పడ్డారు, ముందు ఎవరు లాగారు? ఆయన పడేశారు, నన్ను లాగారు. చెప్పండి, అక్కడ ఏదో మిషన్ రాంగ్ వస్తుంది. లేదండి, మీరు పడేస్తే ఆయన పడ్డట్టు మాకు అనిపిస్తుంది. అమాయకుడు బావగారు. ఏం పేరు? రవి. మీరే ఆయన ఏదో చేసి ఉంటారు. లేదు, ఆయన చేశారు నన్ను. చిన్నప్పుడు సరదాగా చేసిన దొంగతనాలు ఏంటి? ఇంట్లో గానీ బయట గానీ స్కూల్లో గానీ లైఫ్ లో? పెన్సిల్స్, పక్క వాళ్ళ పెన్సిల్స్ తీసుకోవడం. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏం దొంగతనం చేస్తారు? సోంపు అండి. ఆగండి, చాలా నవ్వుకుంటున్నారు. మేఘన గారు మీరేం దొంగతనాలు చేశారు? చెట్లోకున్న జామకాయలు. చెట్లకుండా అంటే అది జాగ్రత్తగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. దేవాలయం వీధిలోంచి వినిపిస్తున్న ఈ మంత్రాలు ఆశీర్వదిస్తూ. శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. దేవాలయం నుంచి వినిపిస్తున్నాయి ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఎలా వినిపిస్తాయండి? అరుస్తున్నాడు భయ్యుడు. దేవాలయం వీధిలోంచి వినిపిస్తున్నాయి మంత్రాలు ఆశీర్వదిస్తూ. మళ్ళీ ముందు నుంచి ఫాస్ట్ గా. శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. దేవాలయం నుంచి వినిపిస్తున్నాయి ఆశీర్వదిస్తూ. అయ్యో భగవంతుడా, నాకు ఈ శిక్ష విధించావా? శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. దేవాలయం నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి ఆశీర్వదిస్తూ. సూపర్. మేఘన గారు మీ పేరేంటి? మేఘన. బావగారు ముద్దుగా పిలిచే పేరేంటి అని? మేఘన. ప్రేమగా అయినా కోపంగా అయినా అలాగే పిలుస్తారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆయన ఏమని పిలుస్తారు మీరు? ఏమండి అని పిలుస్తారు. పెళ్ళైన కొత్తలో కూడా పిలవలేదా? ఎప్పుడు పిలవలే. సరే ఇప్పుడు పిల్లండి. సూరి ఐ లవ్ యూ చెప్పండి. తిరిగి సూర్య ఐ లవ్ యూ. ఇప్పుడు రెడీ. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు పాకంలో వేసిన వేడి వేడి జిలేబీ. మనీతో కొనుక్కొని తిందామనే లోపు ఎవరో లాక్కొని వెళ్ళిపోయి నా చెవిలో పెట్టారు గులాబీ. మంచిర్యాల మార్కెట్ లో వేశారు. అమ్ముతున్నారు, వేయలేదు. మళ్ళీ చెప్తా. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు పాకంలో వేసిన వేడి వేడి జిలేబీ. మనీ పెట్టి కొనుక్కొని తిందామనే లోపు ఎవరో లాక్కొని వెళ్ళిపోయి నా చెవిలో పెట్టారు గులాబీ. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు వేడి వేడి జిలేబీ. పాకం ఏది? మళ్ళీ మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు వేడి వేడి జిలేబీ. పాకం. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు పాకంలో వేసిన జిలేబీ. వేడేది? నేను అనవసరంగా ఐ లవ్ యూ చెప్పించాను, మనసంతా అక్కడే. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు పాకంలో వేసిన వేడి వేడి జిలేబీ. మనీ పెట్టి కొనుక్కుందామంటే ఎవరో లాగి. ఈ మాత్రం ఈజీదే చెప్పలేదా? రండి. ఏం పేరు? సృజన. తిన్నవారా? రెడీ స్టార్ట్. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు వేడి వేడి పాకంలో వేసిన జిలేబీ. మనీ పెట్టి కొనుక్కుందామనే లోపే ఎవరో కొనుక్కొని తిందామనే లోపు కొనేసుకున్నావు నువ్వు.
మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు పాకంలో వేసిన వేడివేడి జిలేబీ. మనీ పెట్టి కొనుక్కొని తిందామనే లోపు ఎవరో లాక్కొని వెళ్ళిపోయి నా చెవిలో పెట్టారు గులాబీ. మంచిర్యాల మార్కెట్ లో అమ్ముతున్నారు వేడి వేడి పాకంలో వేసిన జిలేబీ. మనీ పెట్టి కొనుక్కుందామని తినే లోపే ఎవరో తీసుకెళ్లి నా చెవిలో పెట్టారు గులాబీ. అమ్మా తీసుకోండి చిట్టి. తెలుగు చదవడం వచ్చా? మామూలు తెలుగులో రాసుంటారు. చాలా ఈజీగా వచ్చింది రూపా గారు. స్టార్ట్. మీరు మాట్లాడలేవు. ఇదేమిటమ్మా ఒకటి చెప్పండి ఏదో ఒకటి. ఇదేమిటమ్మా ముగ్గు. అచ్చా ఒక్క ముగ్గు ఒక్కొక్క ఒకటియా? సంక్రాంతి. సంక్రాంతికి వస్తున్నాం. రైట్ ఆన్సర్. సూపర్. కాదండి ఏంటండి ఇక్కడ తిప్పారు? చకినం. అది చక్కి. ఓ అది చక్కినాలా? నేను ముగ్గు అనుకున్నా కదా. ముగ్గు మేడేస్తుంది కదా, మేము చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఎప్పుడైనా బావగారు ముగ్గేస్తారా? ముగ్గులో దించారు కదా, ఇంకా ఆయన ముగ్గే వేస్తారు. చూడండి. ఓకే ఇప్పుడైతే సరిత గారు లత గారు వచ్చారు. చూద్దాం డంషర్ ఆర్ట్స్ లో ఏం చేస్తారో. మాట్లాడకూడదు, నీకు మాట్లాడలేవు. రెడీ యాక్షన్. ఓ చిన్న పాప. చిన్న పాప. మహాలక్ష్మి. చిన్న పాప. తొడగొట్టండి మీరు. అది లెక్క. ఎన్టీఆర్. గౌతమి పుత్ర. శాతకర్ణ. రైట్ ఆన్సర్. ఆల్ రైట్ ఫస్ట్ రౌండ్ లో అందరూ ఎంటర్టైన్మెంట్ ఎరగదీశారు కాబట్టి ఇక బహుమతులు పంచేసుకుందాం. వచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాట అనే ఆట. సో ఏం ఆడాలి ఏంటి అంటే, సో ఇక్కడ 19 గ్లాసులు ఉన్నాయి. వాటికి ఆపోజిట్ 19 కాటన్ పీసెస్ కూడా ఉన్నాయి. సో ఈ స్ట్రాతో ఊది ఏ గ్లాస్ ఎదురుగుంటా ఉన్న కాటన్ ఆ గ్లాసులోకి తొయ్యాలన్నమాట. సో జస్ట్ గాలితో ఊది, చేతులు వాడకూడదు. ఒకవేళ ఈ కాటన్ ఈ గ్లాస్ లోకి వెళ్తే మార్క్ లేదు. ఏ గ్లాస్ ఎదురుగుంటా ఉన్న కాటన్ ఆ గ్లాస్ లోకి వెళ్ళాలి. మీరు వేరే దాంట్లో పంపిస్తా అంటే పంపించండి, మార్క్ ఇవ్వం. సో సౌజన్య గారు ముందు ఆడుతా ఉంటున్నారు. ఎన్ని పాయింట్లు సాధించు? 19 పాయింట్స్ సాధించవచ్చు. 30 సెకండ్స్ టైం. రెడీ 3, 2, 1 స్టార్ట్. ముందుకు కదిలేక స్లోగా వదండి వదండి. వెళ్ళలేదు అది వెళ్ళంటుందా? ఓకే పక్కదానికి వెళ్ళిపోండి. ఒక గ్లాసులోకి 2 కాటన్లు అయితే 1 పాయింట్ వస్తుంది. కాటన్ టచ్ చేయొద్దు. Ten, 9 స్లోగా. 1 అయింది. 1, 2, 3, 4 దీంట్లో 2 వేసారు కానీ 1 పాయింట్. 5, 6 దీంట్లో 2 వేసారు 1 పాయింట్. 7, 8, 9, 10, 11, 12 12 పాయింట్స్. ఆల్రెడీ సౌజన్య గారు ఒక్కొక్క గ్లాస్ లో 2 కాటన్లు తోసారు, దానికి 1 పాయింట్ ఇచ్చాము. ఫైనల్ గా 12 పాయింట్స్ సాధించారు సౌజన్య గారు. సూపర్. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాట అనే ఆట. సో 19 గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనం హైయెస్ట్ గా 19 పాయింట్స్ సాధించవచ్చు. సో సౌజన్య గారు 12 పాయింట్స్ సాధించారు. నెక్స్ట్ మమత గారు. సో గేమ్ మీకు ఈజీగా అర్థమైంది కదా. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు స్లోగా పోదండి. ఏ ఎలకని ఆ బోన్ లోకి పంపించినట్టు ఏ కాటన్ ని ఆ బోన్ లో పంపించాలి. ఒక బోన్ లో 2 కాటన్లు వెళ్తే 1 పాయింట్.
ఫాస్ట్ కొడుతున్నారే. Ten. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇందులో 2 ఉన్నాయి, ఒకటే కౌంట్ చేస్తున్నా. ఓకే, 12, 13, 14, 15. కాదు, మీ ఇంట్లో ఏమైనా ఎలకల బోన్లు పెట్టుకొని ఇద్దరు ఆడుకుంటారా? బాల్ వేయడం అలాంటివి ఏమన్నా? లేదు, మా పిల్లలతో ఆడతారు. ఏంటి ఎలకల బోన్లు పెట్టి? నార్మల్ గా బాల్స్ క్యాచ్ చేస్తాం కదా, అదే అలవాటు. అచ్చా, పిల్లలతో ఇలా గ్లాసులు అట్లతో గేమ్లు ఆడిస్తారా? సూపర్. మొత్తానికి మమతా గారు సాధించారు 15 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషోయింగ్లో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాటా అనే ఆట. ఎలకబోన్లలోకి కాటన్ పంపించాలి అంతే. సో మమతా గారు 15 పాయింట్లతో లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఆడడానికి రమ్య వచ్చింది. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అందుకేనండి గ్యాస్ స్టవ్ లో అవి తీసేసి కట్టెలు పెట్టి వంట వండు అనాలి. అత్తగారులకు ఆ మాట చెప్పామంటే రెచ్చిపోతారు. హస్బెండ్ చెప్తే అస్సలు అబ్బా వాళ్ళ వైఫ్లు ఎక్కడ కమిలిపోతారో కందిపోతారో అని వాళ్ళు చెప్పరు బాబు. అది వదిలేచ్చు కదా, పక్కదానికి వెళ్ళి లోపల టైం అయిపోతుంది. ఒక గ్లాసులోకి 2 వెళ్ళినా 3 వెళ్ళినా ఒకటే పాయింట్ రమ్య గారు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. సాగదీస్తున్నా 4 వేయచ్చు లోపల. అయిపోయింది ఇంకా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఆల్రెడీ ఈరోజు ఓషోయింగ్ లో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాట అనే ఆట. 15 పాయింట్స్ తో మమతా గారు అండ్ రమ్య గారు లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ ప్రేమలత గారు ఆడుతున్నారు. స్టార్ట్. ఒక గ్లాసులోకి వెళ్తూ పక్క గ్లాసులోకి తోస్తే ఒక గ్లాసులో 2 నెలలు ఒకటే పాయింట్. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో బయటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బయటే ఉన్నాయి ఏంటండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 పాయింట్స్. సో ఎనీవే వెల్ ప్లే. 10 పాయింట్స్ సాధించారు. ఆల్రెడీ ఈరోజు ఓషోయింగ్ లో మనం ఆడాం గ్లాసులతో గలాటా అనే ఆట. అందరికంటే ఎక్కువగా 15 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు మమతా అండ్ రమ్య. కంగ్రాట్స్. 12 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సౌజన్య గారు. 10 పాయింట్స్ సాధించి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ప్రేమలత. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మన కుటుంబమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రుక్మిణీదేవి గారు. అమ్మ ఎలా ఉన్నారు మా? పర్వాలేదండి ఇప్పుడు. ఓకే అమ్మా, అసలు ఏం జరిగింది చెప్పండి. మాది చిన్నప్పుడు చాలా పెద్ద కుటుంబం అండి. 6 అక్కా చెల్లెళ్ళం, ఒక అన్నయ్య. మా నాన్న ఇద్దరికి మ్యారేజ్ చేసి యాక్సిడెంట్లో చనిపోయారు. 7 పిల్లలు, 2కి పెళ్లి అయ్యేసరికి నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. ఏం చేసేవారు నాన్నగారు? ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్.
ఎలా అయింది యాక్సిడెంట్? అదే పని మీద ఏసీస్కి వెళ్తున్నారు. ఆ రోజు సంక్రాంతి మార్నింగ్. మీకు ఎంత వయసు మా అప్పుడు? నాకు మ్యారేజ్ అయింది. మీకు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయింది. మీరు పెద్ద ఇంట్లో ఆడవాళ్ళు పెద్ద అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి పెళ్ళయింది, మీకు అయింది అంతే. ఇంకొక చెల్లికి అయింది. మరి ఎలా నాన్నగారికి ఇలా అయితే ఇంకా 4 పిల్లలు ఉన్నారు, అమ్మగారు ఎలా సంసారాన్ని ముందుకు తీసుకొచ్చారు? మా అమ్మ చాలా అమాయకురాలు. పాత కాలం కదండి. ఇప్పుడు మా అమ్మకు 85 years. అప్పట్లో ఇంట్లోంచి బయటికి రావడమే తెలియదు. సో నాన్నగారు ఏమైనా ఆస్తి కూడబెట్టారా? మామూలుగా ఇల్లు కట్టుకున్నారు. అంతే. ఇల్లు ఉంది. మరి ఎలా గడిచిందమ్మా తర్వాత? కిరాయిలు వచ్చేది. ఇంట్లో ఆవులు ఉండేది. ఆవులకు సేవ చేసి పాడి ఉండేది. పేడ వేస్ట్ పోకుండా పిడకలు చేసేది. ఇలా నాన్నగారికి అయిన తర్వాత మీరు అందరూ కూర్చున్నప్పుడు ఏమనుకునేవారు? ఎలా నెట్టుకెళ్ళాలి, లైఫ్ ఏంటి అని బాధపడుతూ ఉండేవారు? బాధపడుతూనే ఇంట్లోనే బయటికి రాకుండా మా కష్టాన్ని మేమెవరని చెప్పుకునే వాళ్ళం కాదు. సో సాంప్రదాయంగా పెరిగిన వాళ్ళం. చాలా ఒక తెలివిగా చెట్లు ఉండేది. మల్లెపూల చెట్లు పెంచుకునేది. ఆ మల్లెపూలు కూడా బయట వాళ్లకు అమ్మేది. పువ్వులమ్మి పాలమ్మేది, మిషన్ కుట్టేది. అన్నిట్లో మేమే చేసుకునేది ఇంటి పని. సో అన్నయ్య తమ్ముళ్ళు వాళ్ళు ఏమన్నా వెళ్ళేవారా? జాబులు అవి చేస్తా? లేదండి, అన్నయ్య మామూలుగా ప్రైవేట్ జాబే. సో ఆయన కుటుంబం అయింది. పెళ్ళైపోయింది. మా నాన్న పోకముందే పెళ్ళయింది. అతని ఇదంతా ఈ గందరగోళం మాకెందుకని, ఆడపిల్లలు 6 కదా అని వేరే కాపురం పెట్టారు. తర్వాత నా మీదే పడింది బాధంతా. ఎలా మీ హస్బెండ్ సపోర్ట్ చేశారా? హస్బెండ్ చాలా మంచి వాళ్ళు. అమ్మ మీ దగ్గరే ఉన్నారమ్మా? దగ్గర లేదు కానీ అమ్మ వాళ్ళకి ఇల్లు ఉంది కదా, అక్కడే ఉంటారు. బట్ అందరూ సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. అందరు సెటిల్ అయ్యారు. అదేం పర్వాలేదు. మా నాన్న దీవెన వల్ల మేము అందరం చాలా బాగా అత్తగారింట్లో అందరం బాగానే ఉన్నాము. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో ఇప్పటికీ మీరు నాన్నగారికి ఇలా అయింది అంటే ఇంత ఎమోషన్ అవుతున్నారు అంటే సాధారణంగా తండ్రి కూతుళ్ళ రిలేషన్ చాలా క్యూట్ ఉంటుంది. చాలా ప్రేమ. నేనంటే పెద్ద అమ్మాయినని, కూతురని వారు కాదు, నాకు కొడుకు అని చెప్పేది రిలేషన్ అందరికి. బట్ ఎనీవే దేవుడి దయ వల్ల అమ్మగారు ఉన్న రోజులు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. సో తన కష్టపడితే చేసేవాళ్ళు లేరు కాబట్టి సో ఆమె కష్టపడకుండానే ఉండాలి అని కోరుకుందాం అమ్మ. సో మీరు మంచి మనసుతో ఒక ఫ్యామిలీని మొత్తం, అంటే ఈ రోజుల్లో అబ్బాయిలున్నా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవడం, భార్యతో వెళ్ళిపోవడం చేస్తున్నారు తప్ప సో నా కుటుంబం అని భుజాన్ని వేసుకునే వాళ్ళు లేరు. బట్ మీరు అమ్మాయి అయినా అబ్బాయిలా మీ కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేర్చారు. సో నాన్నగారు ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సరేనమ్మా? అమ్మ ఇది నిజంగా మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా మీరు ఒక అబ్బాయిలా మీ ఫ్యామిలీని ఎలా నెట్టుకొచ్చారో ఈ విషయం తెలుస్తున్న ప్రతి కుటుంబంలో పిల్లలు అలానే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. అమ్మ ఇది ఒక చిన్న కానుక, మేము మీకు గుర్తుకు రావాలి నెమ్మదిగా. ఇది ఈరోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తున్నానండి బామలు సత్యభామలు. నమస్తే.